ఆ బ్రాండ్ల పేర్లు ఎప్పుడైనా వింటే అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఆ బ్రాండ్లు ఏంటి, ఆ పేర్లు ఏంటి అని చెప్పి ఆ బ్రాండ్లన్నీ కూడా వీరు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు కూడా అధ్యక్ష మన హయాంలో వచ్చింది కాదు, చంద్రబాబు బ్రాండ్లే అధ్యక్ష. ఇవన్నీ ఆయన గారి హయాంలోనే వచ్చినవి. అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఆయన ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండు కూడా అధ్యక్ష చంద్రబాబు బ్రాండే అధ్యక్ష. అంటే జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు, ఇల్లు, దిశ, ఇవన్నీ మన బ్రాండ్స్ అయితే అధ్యక్ష బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ చాయిస్, ఇంకా స్పీకర్ చాయిస్ అనలేదు అధ్యక్ష, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్, ఇవన్నీ చంద్రన్న కానుకలే అధ్యక్ష. ఇవే కాదు అధ్యక్ష, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్, ఇంకా ఇటువంటివన్నీ అధ్యక్ష దాదాపుగా 254 బ్రాండ్ల అధ్యక్ష. మామూలుగా కాదు, 254 బ్రాండ్ల అధ్యక్ష ఈయన గారి హయాంలో. నేను చూపిస్తాను అధ్యక్ష కాసేపట్లో ఏమేం బ్రాండ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయని కూడా అన్నీ చూపిస్తాను అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు అనుమతులతో, చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్స్ అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇది నిజంగా ఎలా ఉందంటే అధ్యక్ష, మామను తానే వెన్నుపోటు పొడుస్తాడు, ఆయన చావుకు తానే కారణం అవుతాడు, మళ్ళీ అదే ఎన్టీఆర్ విగ్రహానికి తానే ఎన్నికలు వచ్చినప్పుడు పోయి దండ వేస్తాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా రోజు మనం ప్రతిసారి గమనిస్తూనే ఉంటాం అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రేడ్ మార్క్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడ తానే బ్రాండ్లకు, డిస్టిలరీలకు అనుమతి ఇస్తాడు, తానే వాళ్ళ డిస్టిలరీలలో ఈ బ్రాండ్స్ను తయారీ అవుతూ ఉంటాయి, మళ్ళీ తానే వచ్చి ఆ బ్రాండ్స్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడా లేని బ్రాండ్లు అంటూ ఇది ఎక్కడ పేర్లు, ఎక్కడ బ్రాండ్స్ అని చెప్పి తానే ఈ మాటలు మాట్లాడుతూ మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెడతాడు.